నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వృధా ఖర్చు వద్దని రాజధాని మార్పునకు కశ్మీర్ స్వస్తి మూడు రాజధానుల నిర్వహణతో దక్షిణాఫ్రికాపై పెనుభారం అన్ని చూసి మారని జగన్ సర్కార్ వైకాపా పాలనలో దయనీయంగా గుత్తేదారుల పరిస్థితి బిల్లులు రాక అప్పులు తీర్చలేక ఆవేదన ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించని ప్రభుత్వం చంద్రబాబుకు మద్దతుగా కొనసాగుతున్న ఆందోళనలు ఎక్కడికక్కడ శాంతియుత ర్యాలీలు కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ మార్గదర్శిపై మరో తప్పుడు కేసు వాటాల అమ్మకంపై 7 ఏళ్ల తర్వాత యూరిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు తెరవెనుక ఏపీసీఐడి మంత్రాంగం మూడంచెల వ్యూహంతో భారాస ప్రచారం వరుస సభలతో శ్రేణుల్లో జోష్ నింపుతున్న కేసీఆర్ ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు ఇన్ఛార్జీలు నేటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల రణభేరి బస్సు యాత్ర ప్రారంభించనున్న రాహుల్ ప్రియాంక 3 రోజులు పలు నియోజకవర్గాల్లో ప్రచారం గాజా ఆసుపత్రిపై దాడిలో 500 మంది పౌరులు మృతి వైమానిక దాడులే కారణమన్న పాలస్తీనా హమాస్ క్షిపణి పేలిందన్న ఇజ్రాయెల్ సైన్యం వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో మరో సంచలనం దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్ ఘన విజయం పసికూన ముందు తేలిపోయిన సఫారీ జట్టు తెగల మధ్య ఆధిపత్య పోరు రాజకీయ సాంస్కృతిక కారణాలతో దశాబ్దాల క్రితం 3 రాజధానులు ఏర్పాటు చేసుకున్న దక్షిణాఫ్రికా వాటి నిర్వహణ భారమై ఇప్పుడు తలపట్టుకుంటోంది 6 నెలలకోసారి జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం తరలించే దర్బార్ మూవ్ విధానం అనవసరమని గుర్తించి అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది ప్రపంచమంతా కాలం చెల్లిన విధానాలను వదిలించుకుంటుంటే జగన్ మాత్రం ఇంకా వాటినే పట్టుకొని వ్రేలాడుతున్నారు అమరావతి నాశనమే ఏకైక లక్ష్యంగా 3 రాజధానుల పాటుపాడిన వైకాపా ప్రభుత్వం హైకోర్టు మొట్టికాయలతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముసుగులో రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోంది ఎప్పుడెప్పుడు విశాఖకు తరలిపోదామా అని ఉవ్విళ్లూడుతున్న ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం పేరిట 270 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు ఇక మంత్రులు శాఖాధిపతుల కార్యాలయాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయబోతున్నారు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పొచ్చినా ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆదేశించినా ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు వీల్లేదని తేల్చి చెప్పినా ఇప్పుడు పెడుతున్న ఖర్చంతా వృధానే రాజధానుల్ని మార్చడం ద్వారా ఎంత నష్టమో కశ్మీరే మంచి ఉదాహరణ కశ్మీర్ రాజు మహారాజా రణబీర్ సింగ్ 1872లో వేసవికాలం మే నుంచి అక్టోబర్ వరకు శ్రీనగర్ను రాజధానిగా అక్కడ చలి తీవ్రంగా ఉండే నవంబరు ఏప్రిల్ మధ్య జమ్మూను రాజధానిగా చేసుకుని పాలించేవారు భౌగోళిక వాతావరణ పరిస్థితులు అప్పటి రహదారులు రవాణా కమ్యూనికేషన్ వ్యవస్థలు అభివృద్ధి చెందని కాలంలో ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు అప్పట్నుంచి ఏటా ప్రభుత్వ యంత్రాంగమంతా 6 నెలలు శ్రీనగర్లో కొలువుదీరితే మరో 6 నెలలు జమ్మూలో కొలువయ్యేది దర్బార్ మూవ్ పేరుతో 2021 వరకు 149 ఏళ్ల పాటు ఈ సంప్రదాయం కొనసాగింది ఏటా సుమారు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 6 నెలలకు అటు నుంచి ఇటు నుంచి అటు మకాం మారేవారు దీనికి ఏటా 200 కోట్లు ఖర్చయ్యేది 1987లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు ప్రతికూల వాతావరణం వల్ల శ్రీనగర్లో చిక్కుకుపోయారు అప్పుడు పాలనా యంత్రాంగం మొత్తం జమ్మూలో ఉంది 6 నెలలకోసారి రాజధానిని తరలించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాజీవ్ గాంధీ భావించారు ఈ పద్ధతిని మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు సూచించగా ఆయన ఓ కమిటీని నియమించారు ఈ కమిటీ దర్బార్ మూవ్ రద్దుకు సిఫార్సు చేసినా కొన్ని కారణాల వల్ల అమలు కాలేదు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం జరిగినా అది సఫలం కాలేదు 2020లో జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది దర్బార్ మూవ్తో వీసమెత్తు ప్రయోజనం లేదని అభిప్రాయపడింది ఏటా 200 కోట్లు ఖర్చు చేసి ఇంత తతంగం అవసరమా ఆలోచించారని కేంద్రం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలకు సూచించింది 2021లో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్బార్ మూవ్ను రద్దు చేశారు
ఈ ఫైలింగ్ విధానం అందుబాటులోకి వచ్చి పరిపాలన మొత్తం ఆన్లైన్లో జరుగుతున్న ఈ రోజుల్లో కూడా దర్బార్ మూవ్ అర్థం లేని చర్యగా భావించి తీసేశారు. 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియలో కొన్ని వేల మంది ప్రజలు ఆకలి దప్పులతో ప్రాణాలు కోల్పోయారు. చేతులు కాలాక తన తప్పు తెలుసుకుని అదే తుగ్లక్ 1334లో మళ్లీ రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చారు. ఈ మార్పు ప్రక్రియలో వేలాది మంది చనిపోవడంతో పాటు భారీగా ప్రజాధనం వృధా అయ్యింది. దీంతో ఆయన పిచ్చి తుగ్లక్ గా చరిత్రకెక్కారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకులపైన పిచ్చి తుగ్లక్ ప్రభావం ఉన్నట్లుంది. దక్షిణాఫ్రికాలో 3 రాజధానుల్ని అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు గాని ఇప్పుడు 21వ శతాబ్దంలోనూ అలా చేయడం నిజంగా తుగ్లక్ చర్యేనని ప్రముఖ పాత్రికేయుడు ద ప్రింట్ ఎడిటర్ శేఖర్ గుప్తా అన్నారు. 2019లో ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రకటన చేసిన వెంటనే ఆయన దీన్ని ఖండిస్తూ దానివల్ల జరగబోయే అనర్థాల్ని వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. జగన్ పాలనలో కాంట్రాక్టర్ల దుస్థితి చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బిల్లులు మాకివ్వండి మహాప్రభు అంటూ ధర్నాలు, ఆందోళనలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదంటూ వాపోతున్నారు. ఆత్మహత్యలే శరణ్యమని మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో కోట్ల రూపాయల్లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం కాంట్రాక్టర్లు దాదాపు యుద్ధమే చేయాల్సి వస్తోంది. మా బిల్లులు చెల్లించండి, ప్రాణాలు కాపాడండి, నాడు పోషకులం నేడు యాచకులమంటూ ప్లకార్డులు పట్టుకుని కొన్ని నెలల క్రితం విజయవాడ ధర్నా చౌక్ లో ఆవేదన పేరుతో కాంట్రాక్టర్లు నిర్వహించిన ఆందోళన వారి దుస్థితికి నిదర్శనం. విశాఖ, రాజమండ్రి, గుంటూరు ఇలా పలు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు ఆందోళనలు నిర్వహించారు. భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రహదారుల పనులు చేసిన గుత్తేదారులు పెండింగ్ బిల్లుల కోసం విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఆందోళనలకు దిగారు. కలెక్టర్లకు స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. అయినా వైకాపా సర్కార్లో ఎలాంటి చలనం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టే పథకాల కింద చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖకు కాంట్రాక్టర్ల సంఘం ఫిర్యాదు చేసింది. తీవ్ర ఆర్థిక భారాన్ని మోయలేక, అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక విపరీతమైన ఒత్తిడికి లోనై గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తి 50 మందికి పైగా కాంట్రాక్టర్లు చనిపోయారని కాంట్రాక్టర్ల సంఘం చెబుతోంది. మరికొందరు ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టారు. ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన బిల్లులు ఇప్పించారని, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని గుంటూరుకు చెందిన కొల్లిపర హరికిషన్ జూన్ 5న స్పందనలో అర్జీ పెట్టడం ఈ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల దుస్థితికి నిదర్శనం. దానిలో 2 సార్లు పేమెంట్ ఇచ్చారు. 3వ సారి 2021 బిల్లండి. ఈ డబ్బులు ఇవ్వడం లేదండి. కింద అధికారులు తప్పు చేశారు. వాళ్ళని రిఫ్రెష్మెంట్ ఇచ్చి ఇస్తానని చెప్పారు. దానికి ఎంక్వైరీ కమిషన్ ఇస్తారు, స్కీమ్ ఇంప్లిమెంట్ అని చెప్పారు. అక్కడ లోకల్ కలెక్టర్ అప్రూవల్ తీసుకుని బిల్లు ఇక్కడ దాకా వచ్చిందండి. అయినప్పటికీ ఆయన నాకు పేమెంట్ ఇవ్వట్లేదు. నేను ఎక్కడైతే డబ్బులు ఇవ్వాలో ఇవాళ ఒకసారి ఆలోచించండి. వడ్డీలు ఏ రకంగా ఉన్నాయి. ₹2 వడ్డీ వేసుకున్న 2 సంవత్సరాలు అయింది సార్. అంటే సేమ్ మళ్ళీ ఒక 7-8 లక్షల రూపాయలు నేను నష్టపోయినట్టు. అంటే సుమారుగా 11 లక్షల నుండి 12 లక్షల రూపాయలు నేను నష్టపోయినట్టుగా. మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో కాలేజీ నుంచి పంపించేశారు మా అబ్బాయిని. సో నా పరిస్థితి చాలా దయనీయంగా ఉందండి. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్న పాలానికి చెందిన ఒక గుత్తేదారు చిలకలూరిపేట, అద్దంకి, ఒంగోలు, చేజర్ల, పులిచింతల తదితర ప్రాంతాల్లో ఒక ప్రధాన కాంట్రాక్టర్ నుంచి సబ్లీజుకు తీసుకుని అప్పులు తెచ్చి పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో సొంతూరులో పొలం, ఇళ్ల స్థలాలు విక్రయించి కొందరు బాకీలు తీర్చారు. మరో 30 నుంచి 40 లక్షల రూపాయల అప్పులు తీర్చలేక మనోవేదనతో మరణించారు. ఏలూరు గ్రామీణ మండలం శనివారపుపేట పంచాయతీకి చెందిన మరో గుత్తేదారు చేసిన పనులకు బిల్లులు రాక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఒక గుత్తేదారు జలవనరులు, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల్లో 2019 నుంచి సుమారు 2,70 లక్షల రూపాయల విలువైన పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు తీర్చలేక సొంత మేనత్త ఇంట్లోనే 52,60,000 దొంగతనం చేయడం కాంట్రాక్టర్ల దారుణ పరిస్థితికి నిలువుటద్దం. ఇప్పుడు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు రావాలంటే 3 మార్గాలున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారితో సిఫార్సు చేయించుకోవాలి, లేదా కోర్టుకెళ్లాలి. లేకపోతే దళారుల అవతారమెత్తిన ఒక మంత్రి, తాడేపల్లి కోటరీలోని 2-3 సలహాదారులు, ముఖ్య నేతలకు
15% వరకు కమిషన్లు మొట్టజెప్పాలి. ఏ విభాగానికి చెందిన పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారో అధికారులు దళారులకు ముందే లీక్ చేసి కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుతున్నారని సమాచారం. బిల్లుల కోసం తిరిగి విసిగిపోయిన కాంట్రాక్టర్లు చివరకు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టు వారికి బిల్లులు చెల్లించాలని చెప్పినా ప్రభుత్వం స్పందించడం లేదు. కాంట్రాక్టర్లు మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు వేస్తే కోర్టు సంబంధిత అధికారుల్ని పిలిపించి శిక్ష విధిస్తామని హెచ్చరిస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ కోర్టు ఖర్చులన్నీ కాంట్రాక్టర్లకు అదనపు భారం. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత శాఖల అధికారులు ఇలా పదే కోర్టుకు వెళ్లాల్సి వచ్చినా ప్రభుత్వ వైఖరి మారలేదు. ప్రభుత్వం ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. బకాయిలు కట్టని చాలా మంది కాంట్రాక్టర్ల ఖాతాల్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించాయి. వారికి భవిష్యత్తులో బ్యాంకుల్లో అప్పు పుట్టదు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. సీనియర్ కౌన్సిల్ అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ కె సురేష్ రెడ్డి విచారణను గురువారానికి వాయిదా వేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిలు ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు ఈ నెల 14న రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యులు పరీక్షలు జరిపిన ఆరోగ్య నివేదిక ఇవ్వాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఈ పిటిషన్లో సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను ఆయన కుటుంబ సభ్యులకు ఇప్పటికే అందజేసినందున వారు దాఖలు చేసిన పిటిషన్ మూసేయాలని కౌంటర్లో సిఐడి పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పీటీ వారెంట్ అమలును ఈ నెల 20 వరకు వాయిదా వేయాలని కోరుతూ సిఐడి అధికారులు విజయవాడ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్ కింగ్ మేరకు మెమో దాఖలు చేశారు. దీనిపై బుధవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయాధికారి తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం శ్రేణులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలతో కదం తొక్కుతున్నాయి. బాబుకు బాసటగా విశాఖలో మహిళలు రోడ్డెక్కారు. బాబు కోసం మేము సైతం అంటూ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాల నుంచి తెలుగుదేశం కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జనసేన, సిపిఐ నేతలు సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఒంగోలులో దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. బాబును జైలు నుంచి విడుదల చేయాలంటూ ఒంగోలు మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, మహిళలు నల్ల దుస్తులు ధరించి నల్ల బెలూన్లు చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఒక్క మచ్చ కూడా లేకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. అతను 16 నెలలు జైల్లో ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కనీసం కొన్ని రోజులైనా జైల్లో పెట్టాలి. కేవలం కుట్రపూరితమైన, కక్షపూరితమైన దీంతోనే ఒక కసితో కావాలని జైలు పాలు చేశారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం ఈ రోజు దేశంలోనే కాదండి, పరాయి దేశాల్లో కూడా ఈ రోజు అసలు ఇది చాలా అమానుషం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. ఎప్పుడు బయటికి రాని వాళ్ళం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈ పోరాటంలో పాల్గొన్నాము. ప్రభుత్వం బాగలేదు, పరిపాలన అస్సలు బాగలేదు. ప్రతి ఒక్కరి గుండెల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. అందరికీ బాధగా ఉంది. కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇది అన్యాయంగా ఖండించడానికి మేమందరం బయటకు వచ్చి ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తానే ఉన్నాము. అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి. అలాంటి అభివృద్ధి ప్రదాతని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, అరెస్ట్ చేయడం వలన మేము ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళం కూడా వచ్చి స్వచ్ఛందంగా ఇలాంటి ర్యాలీల్లో పాల్గొంటున్నాము. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భారాస 3 అంచెల వ్యూహం అనుసరిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో ప్రజాశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత ముఖ్య నేతలు ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నారు. అభ్యర్థులు నేరుగా ప్రజలను కలిసి ఓట్లు అడుగుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రంగంలోకి దిగి ప్రచార ప్రణాళికలు, శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. భారాస అధినేత కేసీఆర్ నేడు జడ్చర్ల, మేడ్చల్ సభల్లో పాల్గొననున్నారు. అభ్యర్థుల ప్రకటనలో మిగతా పార్టీల కంటే ముందడుగు వేసిన భారాస ప్రచారంలోనూ అదే జోరు కనబరుస్తోంది. ప్రచార గడువు ముగిసేలోగా ప్రతి ఓటరును కనీసం 3-4 సార్లు కలవాలని అభ్యర్థులకు భారాస నాయకత్వం దిశానిర్దేశం చేసింది. మిగతా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేలోపే సగం ప్రచారం చెయ్యాలన్న అధిష్టానం వ్యూహంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గ్రామాలు, కాలనీల్లో పాదయాత్రలు, పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రంగంలోకి దిగారు. అభ్యర్థులు, ఇతర నేతలు
నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూ ప్రచార ప్రణాళికల్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం వివరిస్తూ మళ్లీ గెలిస్తే చేయబోయే పనులపై హామీ ఇస్తున్నారు. కేసీఆర్ కి జ్వరం వచ్చిన సమయంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత ముమ్మర ప్రచారం నిర్వహించారు. కేటీఆర్, హరీష్ ఇద్దరూ కలిసి సుమారు 60 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కవిత దృష్టి పెట్టారు. ఈ నెల 15న కేసీఆర్ రంగంలోకి దిగారు. నవంబర్ 9 వరకు రోజు 2 లేదా 3 నియోజకవర్గాల చొప్పున 41 సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పటికే హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేటలో సభలకు హాజరైన కేసీఆర్ నేడు జడ్చర్ల, మేడ్చల్లో జరిగే ప్రజాశీర్వాద సభల్లో పాల్గొనున్నారు. ప్రతి సభకు 1,00,000 మంది జన సమీకరణను భారాస లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో భారాస అభ్యర్థులకు బీఫారాల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల 15న 69 మందికి, 16న 29 మందికి బీఫారాలు ఇచ్చిన కేసీఆర్ నిన్న చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్ కి ఇచ్చారు. మరో 19 మందికి బీఫారాలు ఇవ్వాల్సి ఉంది. నర్సాపూర్, మల్కాజ్గిరి, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల్ని అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. భాజపా, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన తరువాత అవసరమైతే ఒకరిద్దరిని మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు నేడు రణభేరీ మోగించనున్నారు. తొలుత ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయం వద్ద బస్సు యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ములుగు సమీపంలో నిర్వహిస్తున్న ఎన్నికల తొలి సభలో పాల్గొంటారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతికి నేటి సభలో హామీలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో 3 రోజులు కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. యాత్ర సందర్భంగా ఆయా చోట్ల బహిరంగ సభలు, పాదయాత్రలను నిర్వహిస్తారు. రాహుల్, ప్రియాంకలు ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రామప్పకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను ములుగు ఎమ్మెల్యే సీతక్క దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మార్గదర్శిపై మరో కట్టకథ అల్లుతూ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఇంకో కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో తన తండ్రి పెట్టిన 5,000 రూపాయల పెట్టుబడికి 39.74 లక్షల డివిడెండ్ పొందిన యూరిరెడ్డి అనే వ్యక్తి ఆ షేర్లను సంస్థకే విక్రయించారు. 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన షేర్లను బలవంతంగా తీసుకున్నారని తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు వెనుక మొత్తం ఏపీ సిఐడియే సూత్రధారిగా కనిపిస్తోంది. రామోజీ గ్రూప్ సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. మార్గదర్శిపై అక్రమంగా దాడులు చేసి కేసులు పెట్టి ఖాతాదారుల్ని భయభ్రాంతుల్ని చేస్తున్న ప్రభుత్వం ఇంకో కట్టుకథ అల్లింది. యూరిరెడ్డి అనే వ్యక్తితో తప్పుడు ఫిర్యాదు చేయించి మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ల ప్రతిష్ట దెబ్బతీసేందుకు ఏపీ సిఐడితో కుట్రపూరితంగా మరో కేసు నమోదు చేయించింది. తాను హైదరాబాద్లో ఉంటున్నానని, నేరము అక్కడే జరిగిందని ఆరోపిస్తున్న వ్యక్తి అక్కడ ఫిర్యాదు చేయకుండా మంగళగిరికి వెళ్లి మరి ఏపీ సిఐడికి ఫిర్యాదు చేయడాన్ని బట్టే ఇది ఎంత పెద్ద కుట్రో, దాని వెనుక ఉన్నదెవరో అర్థమవుతోంది. ఆ ఫిర్యాదులో మార్గదర్శిపై యూరిరెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలే. జీజే రెడ్డి అనే వ్యక్తి 1962లో మార్గదర్శిలో పెట్టిన 5,000 రూపాయల పెట్టుబడికి సంబంధించిన 90 షేర్లను ఆయన కుమారుల విజ్ఞప్తి మేరకు మార్గదర్శి సంస్థ వారిలో ఒకరి పేరు మీద బదిలీ చేసింది. వారికి చెందాల్సిన 39.74 లక్షల డివిడెండ్కు చెక్కు ఇచ్చింది. దాన్ని జీజే రెడ్డి కుమారుడు యూరిరెడ్డి వెంటనే నగదుగా మార్చుకున్నారు. యూరిరెడ్డి ఆయన సోదరుడి విజ్ఞప్తి మేరకు వారి పేరు మీదున్న షేర్లను మార్గదర్శి సంస్థ ప్రమోటర్లు 2016లో కొన్నారు. ప్రతిఫలంగా వారికి 2.88 లక్షల చెక్కును అందజేశారు. అయితే ఆ చెక్కును యూరిరెడ్డి నగదుగా మార్చుకోలేదు. కొన్ని సందేహాలను లేవనెత్తుతూ లేఖ రాశారు. వాటన్నింటినీ నివృత్తి చేస్తూ కంపెనీ వెంటనే బదులిచ్చింది. 7 ఏళ్లుగా మౌనంగా ఉన్న యూరిరెడ్డిని ఇప్పుడు సిఐడి ట్రాప్ చేసి మార్గదర్శిపై తప్పుడు కేసు పెట్టించిందనే భావన వ్యక్తమవుతోంది. 2016లో జరిగిన షేర్ల బదిలీ ప్రక్రియ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా జరిగింది. యూరిరెడ్డి సోదరులిద్దరూ తమ న్యాయవాదిని సంప్రదించి అన్ని విషయాల్ని ఆకలింపు చేసుకుని పూర్తి స్పృహతోనే షేర్ల విక్రయ ఒప్పందంపై సంతకాలు చేశారు. తమ షేర్లు కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తిని మన్నించినందుకు చైర్మన్ రామోజీరావుకు వారు ఈమెయిల్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలిపారు. యూరిరెడ్డి ఫిర్యాదుతో ఈ నెల 13న ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలకు 2017లో ఆయన చేసిన ఫిర్యాదులోని అంశాలకు మధ్య చాలా వైరుధ్యాలున్నాయి. షేర్ల బదిలీకి సంబంధించిన ఫారంపై అనుకోకుండా సంతకం చేశానని ఆయన అప్పట్లో చెప్పారు.
వెళ్లారు. గన్ పాయింట్ లో బెదిరించడంతో ట్రాన్స్ఫర్ డీడ్ పై సంతకం చేయాల్సి వచ్చిందని ఇప్పుడు కొత్త పలువు ఎత్తుకున్నారు. షేర్ల ట్రాన్స్ఫర్ కు సంబంధించిన SH4 పత్రంపై అది షేర్ల ట్రాన్స్మిషన్ పత్రంగా భావించి సంతకం చేశానని ఆయన ఇప్పుడు చెప్పడం పచ్చి అబద్ధం. 2016లో జరిగిన షేర్ల బదిలీపై ఫిర్యాదుదారుకు అసంతృప్తి, అభ్యంతరాలు ఏవైనా ఉంటే చట్ట ప్రకారం పరిష్కరించుకోవడానికి హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లేదా NCLTని సంప్రదించేవారే తప్ప APCIDకి ఫిర్యాదు చేసేవారు కాదు. షేర్లు బదిలీ జరిగిన విషయాన్ని 7 ఏళ్ల తరువాత ఇప్పుడే గుర్తించినట్టుగా యూరిరెడ్డి ఫిర్యాదు చేయడము విడ్డూరంగానే ఉంది. మార్గదర్శి ప్రమోటర్లను బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా మోసపూరితంగా వ్యవహరిస్తున్న యూరిరెడ్డి, ఆయనను ఆడిస్తున్న APCID పైన న్యాయపరమైన చర్యలకు సంస్థ సిద్ధమవుతోంది. తన తండ్రి జి జగన్నాథరెడ్డి నుంచి తనకు దఖలు పడిన 288 షేర్లను ఫోర్జరీ సంతకాలతో మార్గదర్శి MDకి బదలాయించారనే ఆరోపణతో యూరిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు CID ఈ నెల 13న నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ రామోజీరావు, MD శైలజా కిరణ్ పిటిషన్లు వేశారు. వీటిపై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, నాగముత్తు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిటిషనర్లు, వారి సంస్థలను తరచూ ఇబ్బంది పెడుతోందన్నారు. కక్ష సాధించేందుకు గతంలో నమోదు చేసిన తప్పుడు కేసుల నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టులు ఉత్తర్వులిచ్చాయన్నారు. ప్రభుత్వ ప్రోద్బలంతో పిటిషనర్లపై తాజాగా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. వివరాల సమర్పణకు గురువారానికి వాయిదా వేయాలని CID తరఫు న్యాయవాది శివకల్పనారెడ్డి కోరారు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు తీసుకోబోమని హామీ ఇస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. CID న్యాయవాది స్పందిస్తూ ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. ఈలోపు కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏమిటని న్యాయమూర్తి అడిగారు. విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేస్తామని ఏ సంగతి చెప్పాలన్నారు. లేకపోతే విచారణ జరిపి మెరిట్స్ ఆధారంగా తగిన ఉత్తర్వులిస్తామని స్పష్టం చేశారు. విచారణను బుధవారానికి వాయిదా వేయాలని, అప్పటి వరకు పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని CID న్యాయవాది హామీ ఇవ్వడంతో విచారణను వాయిదా వేశారు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 500 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శిథిలాల కింద అధిక సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారని పేర్కొంది. దాడి జరిగిన సమయంలో ఆసుపత్రిలో గాయపడిన వారితో పాటు అధిక సంఖ్యలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనలో ఆసుపత్రి భవనం ధ్వంసమై చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు ఉన్నట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఆసుపత్రిపై దాడి విషయంలో తీవ్ర విమర్శలు రాగా, గాజాలోని ఆసుపత్రిపై జరిగిన దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. పాలస్తీనా ప్రయోగించిన రాకెట్ వల్లే ఆసుపత్రిలో పేలుడు సంభవించిందని పేర్కొంది. ఇప్పటి వరకు గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 3000కు పైగా ప్రజలు చనిపోగా, హమాస్ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. ఆసుపత్రిపై దాడి నేపథ్యంలో అరబ్ లీగ్ సమావేశానికి వెళ్లరాదని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ నిర్ణయించినట్లు సమాచారం. తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో 2 వేర్వేరు చోట్ల బాణాసంచా ఫ్యాక్టరీల్లో జరిగిన పేలుళ్లలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. రంగపాళయంలోని బాణాసంచా యూనిట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది మహిళా కార్మికులు సహా 13 మంది మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. టపాసులను పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న బాణాసంచాపై పడి మంటలు చెలరేగాయని తెలుస్తోంది. కిచ్చనాయకన్ పట్టి గ్రామంలోని బాణాసంచా యూనిట్లో జరిగిన మరో ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు. 2 మహిళా కార్మికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శ్రీవిల్లి పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఘటనపై సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 1,00,000 చొప్పున పరిహారం ప్రకటించారు.